నేను అంటే డాక్టర్ రామ్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ ది ఇయర్ 2025-26 గాను అఫీషియల్ విజిట్కి ఈరోజు నిజామాబాద్కి వచ్చాను. ఈరోజు వీరు చేపట్టిన కార్యక్రమాలు వాళ్ళు వివరించారు. ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రోటరీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ 1905 సంవత్సరంలో పాల్ హారిస్ అనే ఒక అడ్వకేట్ బారిస్టర్ స్థాపించబడిన సంస్థ. ఇది న్యూయార్క్లో ఇలినాయిస్ అనే ప్లేస్లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగి 220 దేశాల్లో రోటరీ ఇంటర్నేషనల్ సామాజిక సేవకు అంకితమై ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా ఈ సంస్థ చేసిన బృహత్తర కార్యక్రమం ఏంటంటే, ప్రతి అమ్మకు, అక్కకు, చెల్లికి మీ బిడ్డలు ఇక మీదట పోలియో అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఏకైక సంస్థ ఈ రోటరీ ఇంటర్నేషనల్. ఈ రోటరీ ఇంటర్నేషనల్కు దాదాపు 15 సంవత్సరాల నుంచి 4 స్టార్ రేటింగ్ నావిగేటర్ అనే ఒక సంస్థ ఎన్జిఓల్ని చేసే కార్యక్రమాలు, ఆ స్టీవర్షిప్ కానీ వాళ్ళు చేసే విధానాల వల్ల కానీ ప్రతి ఒక్కదానికి ట్రాన్స్పరెన్సీకి కానీ ఈ సంస్థకు 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ అంటే ఎంటైర్ తెలంగాణ మరియు గుంటూరు, ప్రకాశం అనే ఒక 2 రెవెన్యూ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీరన్నింటినీ కలిపి డిస్ట్రిక్ట్ 3150 అంటారు. దానికి 1 జూలై నుంచి 2026 జూన్ 30 వరకు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఈ సంవత్సరం పాటు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ బెంచీలు కానివ్వండి, తరగతి గదుల్ని హ్యాపీ క్లాస్ రూమ్ చేయడంలో కానీ, అదేవిధంగా టాయిలెట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా, వాష్ స్టేషన్స్ కానీ, విలేజ్ నుంచి గ్రామాల నుంచి వచ్చే అమ్మాయిలకు స్కూల్ పోవడానికి కానీ, వాళ్ళకి సైకిల్ ఇవ్వడంలో కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లేడీస్కి కుట్టు మిషన్లు కానివ్వండి, అలాగే చిరు వ్యాపారులకు ఒకరి మీద ఆధారపడకుండా వారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా వాళ్ళ వ్యాపార దినుసులు, అవి కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, వేరే ఎటువంటి పదార్థాలైనా ఈజీగా తీసుకోవడానికి తోపుడు బళ్ళలో కానివ్వండి, అలాగే ప్రతి గర్భవతులకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడంలో కానివ్వండి, ప్రతి విద్యార్థి చదువుకునే దానికి గవర్నమెంట్ స్కూల్స్లో నోట్బుక్లు, పెన్లు ఇవ్వడంలో కానివ్వండి, అలాగే ఎన్విరాన్మెంట్ కింద మనం దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ లేని దానివల్ల, సరిగ్గా సమతుల్యం లేని దానివల్ల ఉత్తర కాశీలో ఈ మధ్యనే వరదలు వచ్చి గ్రామాలు లేచిపోయినాయి. అలాగే టెక్సాస్లో కూడా, అమెరికాలో ఎన్నో
పట్టణాలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం పర్యావరణ సమతుల్యత అనేది పాటించకుండా మానవ వారి స్వార్థం కోసం చెట్లు నరికేసి కొండలు తవ్వేసి అడవిలో ఉన్నటువంటి జంతువులకి తినేదానికి లేకుండా అవి మనుషుల దగ్గరికి నివాస ప్రాంతాలకు రావడం కానివ్వండి, వీటికన్నిటిని నివారించడానికి మేము 1,000,000 చెట్లు నాటాలి అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే 9వ సంవత్సరం నుంచి 22వ సంవత్సరం వరకు ఉన్నటువంటి అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ 3150. ఇంకా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి మీ అండ్ మై బడ్డీ అనుకుంటూ, బడ్డీ అంటే స్నేహితుడు, వాళ్ళకి ఇష్టమైన చెట్టుని పెంచుకొని సంవత్సరాలుగా దాన్ని పైకి ఎదిగి దాని ఫలాలు, దాని నీడ, దానివల్ల ఉపయోగం ఉండాలని ఆలోచిస్తున్నాం. ఈసారి మీకు తెలిసే ఉంటుంది, చాలా దగ్గర అడవి ప్రాంతాల్లో సీడ్ బాల్స్ అని డ్రోన్ ద్వారా కొన్ని లక్షలు వేప గింజలు, మిప్ప గింజలు, ఇలా మామిడి గింజలు, టెంకలు, నేరేడు గింజలు, వీటన్నిటినీ పేడ, ఎర్రమట్టితో కలిపి ఉండలు చేసి వాటిని డ్రోన్ ద్వారా అడవుల్లో వేయాలని, అడవి సమృద్ధిగా వివిధ రకాలైనటువంటి చెట్లతో ఉంటే అక్కడే ఉన్నటువంటి జంతుజాలం అంతా దాని మీద ఆధారపడి ఆ పండ్లు కాయలు తింటే అవి 4 చెట్ల దగ్గర పోయినప్పుడు అవి ఈ ఫలాలు ఇచ్చే చెట్లు కానివ్వండి వీటన్నిటి వృద్ధి చెందేదానికి దోహదపడతాయని ఆలోచిస్తూ ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి, మన మహబూబ్ నగర్ ఎక్కడైతే వానలు తక్కువగా ఉంది, నల్గొండ జిల్లాలో ఇటువంటి దగ్గరంతా ఎక్కువ వర్షాలు వచ్చి మట్టి కొట్టుకొని నీళ్ళైనా కొట్టుకొని నదుల్లోకి సముద్రంలోకి వెళ్ళిపోయే దగ్గర చెక్ డ్యామ్ లాంటివి కట్టి, కాంటోర్ బండింగ్స్ కట్టి ఆడ నీళ్లు నిలవ ఉంటే దానివల్ల భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి వాళ్ళ బోర్ బావిలో నీరు కొంచెం పైకి వచ్చేట్టు చేయాలని, అలాగే కంప్యూటర్స్, ఒక కంప్యూటర్ కొనాలంటే ఒక ల్యాప్టాప్లు మేము వేరే కంపెనీతో మాట్లాడి 12,000కే 15,000 రూపాయలు వచ్చేటట్టుగా దాని ఆ విద్యార్థి ప్రతి నెల భారం కాకుండా తల్లిదండ్రులకి 1,000 రూపాయలు ప్రతి నెల కట్టుకునేటువంటి సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఇవే కాకుండా మేము వివిధ రకాలైనటువంటి ప్రోగ్రాంలు చేస్తాం. మీకు ఈ మధ్యనే వింటారు, మా రోటేరియన్స్ చేతులు లేని వాళ్ళకి చేతులు, కాళ్ళు లేని వాళ్ళకి కొత్తగూడెంలో మాకు రిప్ సెంటర్ ఉంది, ఖమ్మంలో రిప్ సెంటర్ ఉంది. కానీ వీటికన్నిటికన్నా ఇంకా ముఖ్యంగా ప్రోస్థెటిక్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ వచ్చినాయి వాళ్ళు. అంటే ఈ అంగవైకల్యం ఉంటే కూడా వాళ్ళు సైకిల్ తొక్కచ్చు, పోల్ వాళ్ళు జంప్ చేయొచ్చు, రన్నింగ్ రేస్లో కూడా పాల్గొనేటట్టుగా మీరు వినే ఉంటారు. అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళుకి సపరేట్గా ఒలింపిక్ గేమ్స్ లాంటివి పెడతా ఉంటారు, పారా ఒలింపిక్స్ అంటారు. అటువంటి విధంగా ఉండేటువంటి కృత్రిమ కాళ్ళు మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని, పోయినసారి ఒక 300 ఇచ్చారు మా మంగళగిరి నుంచి రోటరీ క్లబ్ వాళ్ళు. అలాగే ఈ సంవత్సరం కూడా 400 కాళ్ళు చేతులు ఇవ్వాలని వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము ఎన్నో జరుపుతున్నాం. మీకు తెలియదేమీ లేదు, హైదరాబాద్లో ఒక డయాలసిస్ చేసుకోవాలంటే 2,500 నుంచి 3,000 అయ్యేటటువంటి డయాలసిస్ మా రోటరీ సంస్థలు సిక్ గురుద్వారా యూనిట్లో కానివ్వండి,
మహావీర్ హాస్పిటల్ కానివ్వండి, అలాగే నార్సింగ్లో ఉన్నటువంటి సాయి సంస్థలో కానివ్వండి జస్ట్ 300 రూపాయలకి ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. అలాగే ఒక లెర్నింగ్ సెంటర్ పెట్టున్నాం గచ్చిబౌలిలో, జూబ్లీ హిల్స్ వారు. అక్కడ ప్రతి ఆడవారికి కుట్లు కుట్టడం, జాకెట్లు కుట్టడం, మగ్గం నేర్పించడం, వివిధ రకాలైనటువంటి బ్యాగులు తయారు చేసి అమ్ముకుని వాళ్ళ సొంత కాళ్ళ మీద లేదా వాళ్ళకు వచ్చే భర్తకు వచ్చే దాంట్లో వేడి నీళ్ళు చన్నీళ్ళుగా వీళ్ళు వితోదితంగా చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని అటువంటి సెంటర్ ఒకటి పెట్టాం. అదే కాకుండా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అదే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారు 3 కోట్లు పెట్టి పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్ పెట్టారు. అక్కడ 18 నుంచి 24 నెలల్లో దాదాపు 70 కోట్ల విలువైనటువంటి పేదవారి పిల్లలకి ఆపరేషన్ చేసి ₹1 కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయకుండా చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ అని మీకు సవినయంగా వినవించుకుంటున్నాను. ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ధనికులకి, పేదవారు, ఆడవారు, మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనే ఒకే ఒక ధ్యేయంతో వేరే వారి కోసం సేవ చేస్తున్నటువంటి సంస్థలో మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వారు, చదువుకున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి మన పుట్టిన ఊరికి, మనం నేర్చుకున్న స్కూల్కి, మనం ఉన్నటువంటి ప్లేస్లో సేవా కార్యక్రమాలు చేపట్టి మనవంతుగా మనం ఇచ్చి మనకు కాపాడుతున్నటువంటి పొడమి తల్లికి, భూమి తల్లికి, మన గ్రామాలకి, మన పట్టణాలకి మనం రుణం తీర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దీంట్లో జాయిన్ కావాలని కోరుతూ మీ అందరూ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై రోటరీ. 20 అడగాలంటే నువ్వేమిచ్చావు అంట, అవునా? ఒక పూల్ డెవలప్మెంట్ చేశాను ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ నిజామాబాద్ ప్రేమతో పీస్ లిల్లీ దీని పేరు. ఇది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతత, శాంతి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ చెట్టు తీసుకుపోతారో దీని వల్ల ₹250 ఫర్ రోటరీ ఫౌండేషన్. 500 రోటరీ ఫౌండేషన్, ₹1000 రోటరీ ఫౌండేషన్, 2000 10,000 రూపాయల డాలర్ 10,000 శ్రీనివాస్ 10,000 రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 10,000 నిజామాబాద్ శ్రీనివాస్ గారు 10,000 రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ రొటేరియన్స్ 10,000
ఈ చెట్టు ఎవరి దగ్గర ఇంట్లో ఉంటుందో వాళ్ళకి శాంతి పరిణమిల్తుంది, కోపతాపాలు ఉండవు, మనశ్శాంతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చెట్టు ఉంటే మీరు ఇంట్లో ఉంటే మీ వ్యాపారం అంచెలంచెలుగా పైకి పెరుగుతుంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ పడాల సత్తయ్య గారు 10,000 చెల్లించి ఆ మొక్కని సొంతం చేసుకున్నారు. రోటరీ ఫౌండేషన్ కు 10,000 వెళ్తాయి. ధన్యవాదాలు. జైపాల్ రెడ్డి గారు ఒకటోసారి 5,000. నిజామాబాద్ రొటేరియన్స్ 5,000. ఇంకా మంచిగా ఎర్రగా ఉంది, ఇది ఎర్రగా బుర్రగా ఉంది చెట్టు, పొట్టిగా మంచిగా ఆకులంతా అందంగా ఉన్నాయి. 5,000. ఒకటోసారి, రెండోసారి అసిస్టెంట్ గవర్నర్ 5,000. వ్యాపారం 4 ఇంచులు కావాలని, ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్ పెట్టాలని రోటరీ